వర్షాలు మొదలయ్యాయి. ముసురు పట్టి వాతావరణం చల్లబడటంతో ఎండవేడి, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక పుట్టలు, కలుగుల్లో దాక్కున్న పాములు బయటకు వస్తుంటాయి. పొదల మాటున ఎక్కడ పడితే అక్కడ వచ్చి చేరుతుంటాయి. ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా వ్యవహరించాలి. బుట్టాయిగూడెం కొత్తపేటలో తన ఇంటి ఆవరణలో మంచం నాగేశ్వరరావు కోళ్లను పెంచుతుంటాడు. వాటికి మేత వేసేందుకు వెళ్ళగా అతనికి అక్కడ వింత శబ్దాలు వినిపించాయి. ఏంటా అని పరిశీలించిన అతనికి కోళ్ల మేతలో నాగుపాము దర్శనమిచ్చింది. దెబ్బకు భయంతో అక్కడి నుంచి ఒక్క ఉదుటినే యువతలికి వచ్చాడు. మొదట ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అతనికి అర్థం కాలేదు. జాగ్రత్తగా ఆలకిస్తే అక్కడ కోళ్ల మేత కోసం ఉంచిన రేకు జారు నుంచి శబ్దాలు బయటకు వస్తున్నట్లు గుర్తించాడు. త్రాచుపాము అందులో చుట్టుకొని పైకి లేచి పడగ విప్పి బుసలు కొడుతోంది. దాన్ని చూసి మొదట ఒకంత భయపడిన నాగేశ్వరరావు జాగ్రత్తగా పాము బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేశాడు. విషయం అర్థమైన పాము అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయింది. నాగేశ్వరరావు ఏమరపాటుగా రోజూ వేసే మేతనే కదా అని జారులో చేయి పెట్టి ఉంటే పాము కాటుకు గురయ్యేవాడు. ఈ ఘటనతో అతనికి పెను ప్రమాదమే తప్పింది. అందుకే ఈ సీజన్లో ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్ళు, గ్రామాల్లో నివసించే వాళ్లతో పాటు కాలువల సమీపంలో ఇల్లు ఉన్నవాళ్ళు, పొదలు, చెట్లు అధికంగా ఉన్న చోట నివసించే అందరూ జాగ్రత్తగా ఉండాలి.